ఎల్కతుర్తి నుంచి రామాయంపేట హైవే నిర్మించడం చాలా సంతోషం. కానీ రంగదాంపల్లి నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే గ్రామ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణం 3వ వార్డు రంగదాంపల్లిలో జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టొద్దని రంగదాంపల్లి గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇప్పటికే రైల్వే ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులతో తమ భూములు కోల్పోయామని, ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేస్తే చిరు వ్యాపారస్తులు తమ ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి రూట్ మార్చి రాజీవ్ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాలను అరికట్టాలంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి రాజాబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. రామాయణపేట నుండి ఉస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణంకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రం కూతవేటు దూరంలో ఉన్న 3వ వార్డు రంగదాంపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ హైవే పక్కనే ఫ్లైఓవర్ నిర్మించినట్లయితే మేము చాలా నష్టపోతామని చెప్పడం జరుగుతుంది. వారు మనతో ఉన్నారు. వారికి జరిగే నష్టం ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎందుకు ఫ్లైఓవర్ ఎందుకు వద్దనుకుంటున్నారు? గతంలో కూడా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్న సమయంలో మాకు ఫ్లైఓవర్ ఇక్కడ ఇదే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. మేము గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసి మాకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని మంత్రి గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎల్కతుర్తి మెదక్ జాతీయ రహదారిలో భాగంగా మళ్ళీ ఫ్లైఓవర్ ఇక్కడి నుంచి వేస్తామని సర్వే చేసుకుపోయినారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తే మాకు మొత్తం ఈ భూములు మొత్తం ఇల్లు కోల్పోతారు. ఎందుకంటే ఊరు చిన్నాభిన్నం అవుతుంది. చిన్న చిత్తగా వ్యాపారం చేసుకుంటారు, మొత్తం ఖరాబ్ అయితే నష్టపోతారు. కాబట్టి జాతీయ రహదారిని రాజీవ్ రహదారి మీదుగా ఫ్లైఓవర్ వేస్తే మాకు ప్రమాదాలు కూడా, ఎందుకంటే ఈ రహదారి వేస్తే మాకు ప్రమాదాలు కూడా ఎప్పటిలెక్కనే జరుగుతాయి. ఎందుకంటే మేము అక్కడికి పోయి ఫ్లైఓవర్ ఎక్కలేము. ఇక్కడి నుంచి పోతుంటే మళ్ళా ఇంకా స్పీడ్గా వచ్చే రాజీవ్ దారి నుంచి వచ్చే వెహికల్స్ స్పీడ్ వస్తాయి. మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఈ చౌరస్తా ప్రధానంగా మన ప్రమాదాలకు నిలయంగా నెలకొంది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం ఉన్నది కాబట్టి ఫ్లైఓవర్ వేస్తున్నామని చెప్తున్నారు. జాతీయ రహదారి మీద రాజీవ్ రహదారి మీద వేసినట్టుంటే అసలు ప్రమాదాలకు అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఏది రాజీవ్ రహదారి మీద స్పీడ్గా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీవ్ రహదారి మీద ఫ్లైఓవర్ వేస్తేనే అది న్యాయంగా ఉంటుంది. అది నిజంగా కూడా అది అవసరం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాగా మనం ఎన్ని గజ్వేల్లో ఫ్లైఓవర్ ఉంటుంది. గజ్వేల్ టౌన్ కాడ, పొన్నాల కాడ కూడా ఫ్లైఓవర్ ఉంది. ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వేసినట్టుంటే ఈజీగా వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోతాయి. మేము లోకల్ జనము, నంగనూరు నుంచి వచ్చే జనం కాబట్టి ఈ ఉస్మానాబాద్ నుంచి వచ్చే జనం ఈజీగా కిందికి వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో అదే కరెక్ట్, న్యాయంగా ఉంటుంది. ఇది నష్టం జరుగుతుంది, ఇది లాభం కూడా జరగదు. మరో గ్రామస్తులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఈ రాజీవ్ రహదారికి ఈ ఫ్లైఓవర్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమాదాలు కూడా నివారించవచ్చు 100%. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్టు విస్తరణలో భాగంగా ఈ ఇక్కడ రంగదాంపల్లి చౌరస్తా మీద ఫ్లైఓవర్ వేస్తే రంగదాంపల్లి ప్రజలకు ఎలాంటి లాభం లేదు. మేము సిద్దిపేటకి వెళ్ళాలంటే రంగదాంపల్లి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం పోయి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి సిద్దిపేటకి వెళ్ళాలి. ఈ రాజీవ్ రహదారికి ఒకవేళ ఫ్లైఓవర్ వేస్తే మేము యథేచ్ఛగా యథావిధిగా మేము మళ్ళీ ఈ రాజీవ్ రహదారి దాటి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల మాకు ఎలాంటి లాభం లేదు. ఈ రంగదాంపల్లి రూపురేఖలు మారిపోతాయి, ఊరంతా ఖరాబ్ అవుతుంది. ఆడ జాగమ్కొని ఇంత ఇండ్లు కట్టుకున్నారు చిన్నగా, ఆ ఇండ్లు కూలిపోతారు, ఊరు ఖరాబ్ అవుతుంది. దయచేసి ఈ ఫ్లైఓవర్ అనేది నిలుపుదల చేసి దయచేసి రాజీవ్ రహదారికి ఫ్లైఓవర్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? వెల్కతుర్తి నుంచి మెదక్ నుంచి లైన్ హైవే అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ రంగదాంపల్లి కాడ ఇప్పటికే మేము రైలుకు జాగాలన్నీ కోల్పోయినాం సార్. ఆ రైలు జాగాలు కోల్పోయినా మళ్ళీ ఈ హైవే రోడ్డుకు వస్తున్నాం. ఏది మన మెదక్ నుంచి వెల్కతుర్తి పోయే రోడ్డుకు వస్తున్నాం సార్. అక్కడ కోల్పోయినాము, ఇక్కడ కోల్పోతున్నాము. కనీసం చిన్న చేపలు పెట్టుకొని కూడా వాళ్ళు ఏ ఉపాధి లేక బతికేటోళ్ళు కూడా రోడ్డు మీద పడే వాళ్ళే కారణం వస్తుంది సార్. కాబట్టి దాన్ని మీరు మార్చుకొని మీరు రాజీవ్ రహదారికి ఈ ఫ్లైఓవర్ వేసుకున్నట్టయితే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ రంగదాంపల్లి మా ఊరు గ్రామస్తులు మొత్తం ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి పోవాలంటే మళ్ళీ బైపాస్ ఎక్కాలి సార్, రాజీవ్ దారి ఎక్కాలి. అక్కంచెల్లి ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకా ఏమో స్పీడ్లు వస్తారు. ఆ స్పీడ్లు వస్తారు కాబట్టి ఇంకా యాక్సిడెంట్ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు రాజీవ్ రహదారికి ఫ్లైఓవర్ వేసుకున్నట్టయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ పొన్నాల కాడ కూడా అయింది. దాన్ని బట్టి ఇక్కడ వేసుకోరు సార్. మాకు ఎలాంటి అభ్యాసం ఉందని మేము ఆబ్జెక్షన్ చేయం సార్. ఇది మొత్తానికైతే రాజీవ్ రహదారికి ఫ్లైఓవర్ వేస్తే ప్రమాదాలు నివారించవచ్చు ఎంతో కొంత. ఈ ఫ్లైఓవర్ వేసిన విధంగా
ఇక్కడ రంగదంపల్లి గ్రామానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. గతంలో రైల్వేకు కావచ్చు, మన కెనాల్లకు కావచ్చు జాగాలు కోల్పోయినాము. చిరు వ్యాపారస్తులకు కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే డిజైన్ చేసిందో దాన్ని మార్చుకొని జాతీయ రహదారికి ఫ్లైఓవర్ వేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.